నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పీఎస్సీ చైర్మన్ గా నియమితులైన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబును ఘనంగా సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు మంతెన శ్రీరామరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వారిచే ఎండగండిలో ఉచిత కంటి వైద్య శిబిరం జనగణనలో సమగ్ర కులగణన జరగాలి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% పదవులు కేటాయించాలి బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు చేతుల మీదుగా సీనియర్ హోంగార్డులకు సత్కారం రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పీఎస్సీ చైర్మన్ గా నియమితులైన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులను మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో కోస్టల్ సిటీ సెంటర్ వద్ద ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ కార్మూరి సత్యనారాయణమూర్తి పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు కొత్త శ్రీనివాస్ కోట్ల నానీలు మాట్లాడుతూ 3 పర్యాయాలు భీమవరం ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో ఎన్నికైన రామాంజనేయులకు ఎంతో కీలకమైన పదవి ఇవ్వడం సముచితమన్నారు భవిష్యత్తులో అయినా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించారు ఆకాంక్షించారు ఎమ్మెల్యే అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ మార్నింగ్ కాఫీ క్లబ్ పేరుతో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని క్లబ్ సభ్యులందరూ కలిసి కుటుంబ సభ్యులతో సహా తనను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు తన విజయానికి కూడా వీరందరూ ఎంతగానో కృషి చేశారని అన్నారు భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బొండా హనుమంతరావు చలపతి శ్రీనివాస్ బొండాడ బంగారాజు జూలూరి రాజా కనగర్ల రామకృష్ణ బంగారు రాము చవ్వ భామకృష్ణమూర్తి కనగర్ల కిషోర్ కోట్ల ప్రసాద్ గుండు కిషోర్ సకల కుమార్ సన్నిధి గుప్తా కంచర్ల భాస్కర్ రావు గుప్తాతో పాటు క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి మరి మన స్టేట్లోనే అత్యంత ప్రతిష్టాకరమైన పిఎస్సీ చైర్మన్ రావడం మనందరికీ చాలా ఆనందదాయకం మరి పిఎస్సీ చైర్మన్ అంటే అది చిన్న విషయం కాదు అది ఫైనాన్షియల్ మ్యాటర్తో కూడింది ఎంతో బరువు బాధ్యతలతో కూడిన పదవి క్యాబినెట్ హోదా అది మరి అలాంటి పదవిని మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో మరి ఈయన మీద నమ్మకంతో మరి మన ఎమ్మెల్యే గారికి ఆ పదవి ఇవ్వటం మరి మనందరికీ ఎంతో గర్వకారణం మరి మేమందరం కూడా మా కాఫీ క్లబ్ సభ్యుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ఫ్యామిలీ అందరితోటి వచ్చి వారికి చిరు సత్కారం ఇక్కడ చేయదలిచాం దాని దయతో అంగీకరించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మంతెన శ్రీరామరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వారిచే ఉండి మండలం ఎండగండి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ప్రముఖ నేత్ర వైద్యులు చీఫ్ క్యాట్రాక్ట్ అండ్ రెటినల్ సర్జన్ డాక్టర్ పెన్మెట్స కృష్ణ చైతన్య ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు ఆపరేషన్ అవసరమైన వారికి తమ హాస్పిటల్లో అతి తక్కువ ధరకే ఆపరేషన్లు చేస్తామని కళ్లజోళ్లు కూడా తక్కువ ధరకే అందజేస్తామని తెలియజేశారు క్యాంపుకు సహకరించిన మంతెన శ్రీరామరాజు మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులకు సహకరించిన గ్రామ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఎంఎస్ రాజుతో పాటు పలువురు సహకారాన్ని అందజేశారు
అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మేము ఐడియల్ విజన్ ఐ హాస్పిటల్ నుంచి ఎండగండ్లో క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో మాకు లోకల్గా అందరూ చాలా సపోర్ట్ చేసి పెడుతున్నారు క్యాంప్స్ అన్ని ఆర్గనైజ్ చేయడానికి. సో మనం ఇక్కడ ఏంటంటే కంటి పరంగా బేసిక్ స్క్రీనింగ్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్క్రీనింగ్ చేస్తున్నామండి. సో ఓన్లీ గ్లాసెస్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడే మనం టెస్టింగ్ చేసి గ్లాసెస్ అవి ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే సర్జికల్గా కానీ ఏమైనా లేజర్ ట్రీట్మెంట్స్ అవసరమైన వాళ్ళు మాత్రం హాస్పిటల్కి రమ్మని అక్కడ వీలైన తక్కువ ధరలకే మనం ఆపరేషన్స్ అవి చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం అండి. సో ఇదే విధంగా మనం వెస్ట్ గోదావరిలో ఉన్న అన్ని విలేజెస్ని కవర్ చేద్దామన్న థాట్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క విలేజ్ని కవర్ చేస్తూ వెళ్తున్నాం అండి. సో ఈ సర్వీసెస్ని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మన హాస్పిటల్కి వచ్చేసరికి స్పెషాలిటీ ఏంటంటే అందరికీ అన్ని సమస్యలకి కూడా ఒకే చోట ట్రీట్మెంట్ ఉండేలాగా కంటి నరానికి సంబంధించి కానీ చిన్నపిల్లల సమస్యలు కానీ అందరికీ కూడా ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయండి. సో షుగర్ పేషెంట్స్కి వచ్చే రెటినా కంప్లైంట్కి కూడా లేజర్ ట్రీట్మెంట్ కానీ దానికి సంబంధించిన సర్జరీస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసాము. అలాగే బేసిక్ గ్లాసెస్ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కూడా అడ్వాన్స్డ్ మెథడ్స్లో చేసేలాగా మన ఎక్విప్మెంట్ అన్ని కూడా హోల్డ్ చేస్తున్నాం అండి హాస్పిటల్లో. సో ఈ సర్వీసెస్ని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ. బీసీ చైతన్య వేదిక పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం భీమవరం పట్టణంలోని గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాల్లో సీనియర్ బీసీ నాయకులు జంపన ధనరాజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జనగణనలో సమగ్ర కులగణన జరగాలని, నామినేట్ పదవుల్లో బీసీలకు 50% పదవులు కేటాయించారని, స్థానిక సంస్థల రిజర్వేషన్లలో బీసీలకు జనాభా ప్రాతిపదికన 52% కేటాయించారని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరటికట్ల త్యాగరాజాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొప్పర్తి మురళీకృష్ణ, సీనియర్ బీసీ నాయకులు గుబ్బల నాగరాజు, మామిడిశెట్టి సత్యనారాయణ, కౌరు ముత్యాలరావు, సన్నీబాబు, పాల రాధాకృష్ణ, నక్క చైతన్య శ్రీనివాస్, జంపన ధనరాజ్, వీరవల్లి ఉమామహేశ్వరరావు, పితాని సోమరాజు, దొమ్మేటి శ్రీనివాస్, నర్సింగ్, గుత్తుల వాసు, వీరబాబు, కాండ్రేకుల మురళీకృష్ణ, భీమవరపు బాబురావు, వేమవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీసీ చైతన్య వేదిక పశ్చిమ గోదావరి జిల్లా నూతన అధ్యక్షులుగా గుబ్బల నాగరాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నక్కా చైతన్య శ్రీనివాస్, కార్యదర్శిగా దొమ్మెటి శ్రీనివాస్, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ గా జంపన ధనరాజులు నియమితులయ్యారు. ఈరోజు బీసీ చైతన్య వేదిక పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం భీమవరం పట్టణంలోని సర్దార్ గౌతులచ్చన్న కమ్యూనిటీ హాల్లో సీనియర్ బీసీ నాయకులు జంపన ధనరాజు గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం బీసీలకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బీసీల పరిస్థితి ఎక్కడ వేసినా గొంగలు ఎక్కడైనా సంధానం ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనగణనలో సమగ్ర కులగణన జరగకపోవడం అనేది బీసీ చైతన్య వేదిక ప్రధానంగా భావిస్తుంది. మీకు తెలుసు, గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనగణనలో సమగ్ర కులగణన జరగాలనే ఉద్దేశంతో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లోనూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జనగణనలో సమగ్ర కులగణన జరగాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గత 2023 సంవత్సరం అక్టోబర్ 10న మన ఏలూరు పట్టణంలోని DCMSలో కూడా భారీగా సదస్సు నిర్వహించి ఆ రోజు అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు కార్మూరి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పితాని సత్యనారాయణ గారు, పాకా సత్యనారాయణ గారు, అదేవిధంగా జనసేన నుండి రెడ్డి అప్పలనాయుడు గారు, అన్ని పార్టీల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి ఆ రోజు జనగణనలో సమగ్ర కులగణన జరగాలనే అంశానికి అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు కూడగొట్టిన తర్వాత వీరందరి ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 11న తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆ బహిరంగ సభను కూడా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూల నుండి 13 జిల్లాల నుండి కూడా అనేక మంది ప్రతినిధులు హాజరై ఆ రోజు ఆ సభను జయప్రదం చేయడం జరిగింది. 2026లో జరిగే స్థానిక సంస్థల్లో బీసీలకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 42% తోటి ముందుకు వస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు తీస్తున్నటువంటి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% నామినేటెడ్ పదవుల్లో కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాకి బీసీ చైతన్య వేదిక నూతన కార్యవర్గాన్ని కూడా మేము నియమించడం జరుగుతుంది. దీనికి మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా మన గుబ్బల నాగరాజు గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నక్కా చైతన్య శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా మన భీమవరం నియోజకవర్గం
అధ్యక్షులుగా మన జంపన్ ధనరాజు గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా దొమ్మెటి శ్రీని గారు, ఆయన అత్తిలి నియోజకవర్గం నుండి వచ్చారు, ఆయన కూడా జిల్లా కార్యదర్శిగా నియమించడం జరిగింది. రాబోయే కాలంలో మన గుబ్బల నాగరాజు గారి ఆధ్వర్యంలో 15 నియోజకవర్గాల్లో కూడా కమిటీలు వేస్తారు. అదేవిధంగా ప్రతి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 మండలాలతో పాటు 7 నియోజకవర్గాల్లో కూడా మేము ఒక వారం 10 రోజుల్లో పూర్తి స్థాయి కమిటీ వేస్తాము. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇతర కార్యదర్శులు కూడా ఈరోజు రావాల్సి ఉంది. వారు ఈరోజు సుబ్రహ్మణ్యం షష్ఠి, అదేవిధంగా ఈరోజు పేరెంట్స్ డే మీటింగ్ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయింది. దానివల్ల పూర్తి కమిటీని మేము ఒక వారం 10 రోజుల్లో మేము నియమిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. భీమవరం నియోజకవర్గంలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ధనరాజు గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసరావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన బీసీ సోదరులు అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా వీరవల్లి శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే సహకరించిన బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా వీరవల్లి శ్రీనివాసరావు ఎన్నో కార్యక్రమాలు బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. వారికి చేదోడు ఆదోడుగా నేను కూడా జిల్లా అధ్యక్షులుగా వారి ఆధ్వర్యంలో బీసీల ఐక్యత కోసం, బీసీల హక్కుల కోసం నేను కూడా పూర్తి సహకారాలు అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ, బీసీ చైతన్య వేదిక జిల్లా కార్యవర్గంలో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి అరటికట్ల త్యాగరాజు గారికి నా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సంఘ నాయకులందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, గతంలో కూడా నేను బీసీ చైతన్య వేదికలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తించానని భావిస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ అప్పచెప్పినటువంటి ఈ యొక్క బాధ్యతను అన్ని బీసీల్లో ఉన్నటువంటి 139 కులాలని కూడా ఏకీకృతం చేసి నా వంతు పాత్ర నేను కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పోలీస్ శాఖలో హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వహిస్తూ హోంగార్డ్ ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమని వన్ టౌన్ సీఐ నాగరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవాన్ని నిర్వహించారు. సీఐ నాగరాజు మాట్లాడుతూ, వరదలు సంభవించినప్పుడు, ఎన్నికల సమయంలో రోజువారీ విధుల్లో హోంగార్డ్స్ అంకిత భావంతో సేవలందిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు రక్షణ కల్పించడంతో బాధ్యతాయుతమైన సేవలందించడంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల బందోబస్తుల అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించారని వారి సేవలను కొనియాడారు. న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ, హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది హోంగార్డులను సత్కరించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చల్లా రాము, గోపిశెట్టి మురళీకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 6వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా హోంగార్డ్స్ రైజింగ్ డేని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల డిసెంబర్ 6ని కూడా హోంగార్డ్స్ రైజింగ్ డే ఘనంగా నిర్వహించారు. మన వెస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అద్నాన్ నయీం ఎస్పీ గారు హోంగార్డులందరితో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసి వాళ్ళలో చక్కగా ప్రతిభావంతులకి, అలాగే ఈ సంవత్సర కాలంలో బాగా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళందరికీ కూడా రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ముఖ్యంగా హోంగార్డుల యొక్క ప్రతిభను వెలికి చేయడానికి, వాళ్ళని డ్యూటీ పరంగా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళలో ప్రతి సంవత్సరం కూడా కొంతమందిని గుర్తించి వాళ్ళకి రివార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మన ఎస్పీ గారు కూడా చేశారు. అదేవిధంగా హోంగార్డ్స్ సర్వీసెస్ మనకి పోలీస్ స్టేషన్లో చాలా రకాలుగా అన్ని డ్యూటీస్లో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. పోలీస్ కానిస్టేబుల్తో సమానంగా హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తూ ఉంటారు. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కానివ్వండి, అదేవిధంగా ట్రాఫిక్ ఇష్యూలో కానీ, అలాగే మన స్టేషన్లో రిసెప్షన్ మెయింటైన్ చేసే దగ్గర కానివ్వండి, అలాగే డ్రైవర్స్ కింద, అదేవిధంగా స్టేషన్లో రికార్డు వర్క్ విషయంలో అన్నింటిలో కూడా హోంగార్డ్స్ చాలా చక్కగా వాళ్ళు కానిస్టేబుల్తో సమానంగా వాళ్ళ యొక్క విధులు నిర్వహించడం పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి కూడా సేవలు చక్కగా ఉపయోగపడుతున్నాయి. అందులో చాలామంది హోంగార్డ్స్కి
ప్రతిభావంతులు చాలా టెక్నికల్గా కూడా ప్రతిభావంతులు ఉంటారు. వాళ్ళని కూడా వెలికి తీసి మేము వాళ్ళలో ఉన్నటువంటి టెక్నికల్లో ఉన్న దాన్ని కూడా వాడుకోవడం జరిగింది. అలాగే ఎస్పీ గారి లెవెల్లో కూడా హోంగార్డ్స్కి గౌరవ భత్యం తీసుకుంటున్నప్పటికీ వాళ్ళు నెలకు 30 రోజులు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందులో నెలలో ఒక 2-3 రోజులు వాళ్ళకి సెలవు మంజూరు చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అదేవిధంగా మేము కూడా వెల్ఫేర్ దృష్టిలో నెలకి 2-3 రోజులు వాళ్ళకి సెలవు ఇవ్వడం కూడా జరుగుతుంది అది ఎస్పీ గారి ఆదేశం ప్రకారం. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా చిన్న అవసరాలు ఉన్నప్పుడు మేము కూడా వాళ్ళని పర్మిషన్స్ అవన్నీ ఇవ్వడం వెల్ఫేర్ విషయంలో అవుతుంది. వెల్ఫేర్ విషయంలో ఏ విషయమైనా సరే స్టేషన్ హౌస్ ఆఫీసర్గా మేము చేయగలిగింది హోంగార్డ్స్ అందరూ కూడా చేస్తామని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ హోంగార్డ్స్ అందరూ కూడా సమర్థవంతంగా పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రజలకి సేవ చేయడంలో మీ ప్రముఖమైన పాత్ర పోషిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. రంగసాయి గారు కూడా వాళ్ళ సేవల్ని రోడ్డు మీద ఉండేవాళ్ళని ఇప్పుడు కూడా చూసి వాళ్ళ సేవలను అంతా గుర్తించి ఈరోజు స్వచ్ఛంద సంస్థ ద్వారా రమేష్ నాయుడు గారు, రంగసాయి గారు వీళ్ళందరూ వచ్చి మా 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డ్స్ని అందరినీ కూడా ఈ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్ని గుర్తించి ఘనంగా సత్కరించినందుకు రంగసాయి గారికి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడే అన్నట్టు ఉంటారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా వాళ్ళందరినీ కూడా సత్కరించడం జరిగింది. రకరకాల మాధ్యమాల ద్వారా అన్నీ కూడా వాళ్ళని ఎంత పొగిడినా కూడా తక్కువేనండి, ఎందుకంటే వాళ్ళ సేవలు అంత అద్భుతంగా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని అలవెన్స్లు తీసుకుంటూ మేము అందరం కష్టపడుతూ ఉండి దేశానికి రక్షణగా ఉంటాయి. మాకు హోంగార్డ్స్ రక్షణగా ఉంటారు, అందుకే వాళ్ళని హోంగార్డ్స్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. సో కాబట్టి వాళ్ళని ఎంత సత్కరించినా వాళ్ళకి చేసేదంతా కూడా చిరు సాయమే అవుతుంది. సో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. మన ప్రజారక్షణలో పోలీస్ శాఖ చేస్తున్నటువంటి సేవలు అద్వితీయం. మరి నిరంతరం కూడా సేవలు అందించే పోలీస్ శాఖలో భాగంగా హోంగార్డ్స్ శాఖ అనేది వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ కూడా మన పోలీస్ శాఖతో సమానంగా ఈ ట్రాఫిక్ విషయంలో కూడా చాలా అద్భుతమైన సేవలు అందిస్తారు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో హోంగార్డ్స్ సిఐ గారు చెప్పినట్టుగా అది ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు, సిఐ గారి ఆదేశాల మేరకు, ఎస్ఐలు చెప్పినట్టు ప్రకారం వాళ్ళు నిర్దిష్టంగా ఎండా వాన అనకుండా హోంగార్డ్స్ అన్ని సెంటర్లలో కాపలా కాయడం అనేది మన భీమవరంలో అన్ని చోట్ల చూస్తుంటాం. మనం అయితే నిరంతరం వాళ్ళు సేవ చేసి మామూలు సేవ కాదు. అటువంటి వారికి హోంగార్డ్స్ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నుంచి ఇవాళ మేము సత్కరించుకున్నాం. ఇలాంటి సేవలు కొనసాగాలని ప్రభుత్వం వీరికి సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. సార్, పోలీసు వ్యవస్థకి సమాంతరంగా ఉన్నటువంటి హోంగార్డ్ వ్యవస్థ ప్రజారక్షణలో చాలా ముఖ్య పాత్ర వహించింది. అటువంటి హోంగార్డ్ దినోత్సవం సందర్భంగా ఇవాళ మన విజ్ఞానవేత్త రంగసాయి గారి ఆధ్వర్యంలో వారందరి సేవలు గుర్తించి సత్కారం చేసుకోవడం, అదే సీఏ నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ 1946లో ఈ హోంగార్డ్ వ్యవస్థ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఇంకా పోస్టులు చాలా తక్కువగా లేవు. మరి ప్రజలకి ఎంతమంది రక్షణ ఉన్నారంటే చాలామంది వాళ్ళ వ్యవస్థ సిబ్బంది అవసరం ఉంది. ప్రభుత్వం ఇది గుర్తించి మరి పోలీస్ వ్యవస్థలోనే కాదు హోంగార్డ్ వ్యవస్థలో కూడా ఎక్కువ మందిని అపాయింట్మెంట్ చేసి ప్రజారక్షణకి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎపిరోక్ స్కాలర్షిప్ అవార్డ్ 2024 పేరిట భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 3వ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు 10 మందికి ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్స్ ను అందించడం అభినందనీయమని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా ఎపిరోక్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పంపించిన చెక్కులను ఆయన విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డీన్ డాక్టర్ కెఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ, సామాజిక, ఆర్థిక విద్యా ప్రగతి అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రతి ఏటా తమ కళాశాలలో ఎపిరోక్ మైనింగ్ సంస్థ స్కాలర్షిప్లు అందజేస్తుందని తెలియజేశారు. ఇవి విద్యార్థుల విద్యా ప్రగతికి ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. తమ కళాశాలపై ఆసక్తితో ఒక మైనింగ్ సంస్థ స్కాలర్షిప్లు అందించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. We are very happy and proud that Epiroc Mining India Private Limited has hired 7 of our students with a salary package of 6.3 lakhs. The same organization has also selected 10 financially eligible students and given them 25,000 worth of scholarship. We are very happy and they also promised that this would continue in the future. I congratulate all the 10 students and wish them all the best. లాస్ట్ టైం కూడా మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చారు. ఇవ్వటమే కాకుండా 25,000 స్కాలర్షిప్ ఈరోజు మా స్టూడెంట్స్ మా సెక్రటరీ గారి ద్వారా ఇవ్వటం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి చాలా మంచి మంచి కంపెనీస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తీసుకొస్తారండి. ఇది తీసుకొచ్చిన దానికి ఆయన కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ.
I would like to congratulate the students those who have taken the scholarship from Epiroc Mining India Private Limited. Already that company taken some of our students as a placement drive with a 6.3 lakh per annum from mechanical department. In addition that they have identified the poor students and they have interviewed themselves and they are given the scholarship of worth 25,000 per student for 10 students. Today our secretary cum correspondent distributed those checks to the students. Thank you. I'm very happy to inform you that 10 students of our Provident students got shortlisted for Epiroc Scholarship Award Program for the year 2024. So in fact this company is visiting to our campus to recruit students. For 2023 pass out they selected 5 students and 2024 also they selected 7 students with a salary package of 6.3 lakhs per annum. I'm very happy to inform you that this same organization is also supporting the students who are below the poverty line for this program, and they said that this program will continue every year. Thank you so much for giving. I feel truly honored to stand before you. I would like to express my sincere thanks to the Epiroc company for selecting and recognizing and supporting young students through this opportunity. And I would also like to express my sincere thanks to the training and placement cell and management of our college for their unwavering effort to create such opportunity. Once again, I will thank all the training and placement cell and the management team for creating this incredible opportunity. Firstly, I would really like to thank Epiroc Mining Company for giving this scholarship to us, and I would like to thank college management, TNP cell for this. This scholarship is going to help me a lot for my education and all. I'm really happy. Thank you. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.